హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు, హోమియోపతి నుంచి. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఈ రెండు ఎంత పెద్ద సమస్యలంటే వీటి గురించి మాట్లాడితే నిజంగా మూడ్ ఆఫ్ అయిపోతారు. సంథింగ్ ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ కనిపిస్తారు నాకు. అవునండి. సో దీన్ని క్యూర్ చేసుకోవడానికి నిజంగా ఓ మంచి రెమెడీస్ కావచ్చు, లేదంటే దీన్ని క్యూర్ చేసుకుని నిజంగా ఉంటుందంటారా, లేదంటే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇక అయిపోయినట్టే వదిలేసేసుకోవాలి అంటారా? హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ రెండు కూడా కాంబినేషన్లో మనం మాట్లాడదాం ఈరోజు. మన టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో హెయిర్ ఫాల్ అనేది ప్యూర్లీ మీకు 4 బాడీ గార్డ్స్ ఉంటారండి. మీ హెయిర్ ఫాల్ కాకుండా మన బాడీలోనే ఒక 4 బాడీ గార్డ్స్ ఉంటారు. ఈ 4 బాడీ గార్డ్స్లో ఎవరంటే ఫస్ట్ బ్లడ్. మీ బ్లడ్ హెయిర్ని ఎట్లా కాపాడుతుంది అని అంటే, మీకు ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అయినప్పుడు చూడండి, మీరు ఐరన్ చెక్ చేయించుకోండి, ఫెరటిన్ చెక్ చేయించుకోండి, హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోండి. ఇవి 3 తగ్గితే ఆటోమేటికల్లీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే. సో ఇలా మీ బ్లడ్లో ఐరన్, ఫెరటిన్, హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఫైన్. సెకండ్ బాడీ గార్డ్ ఎవరు అని అంటే మీ గట్ అంటాం. గట్ అంటే మీ డైజెషన్ సిస్టమ్. మీ గట్కి హెయిర్కు సంబంధం ఏంటి సార్ అంటే ఖచ్చితంగా ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చింది, హెయిర్ ఫాల్ అవుతుందంటే కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్స్ లైక్ జింక్ అని, లేకపోతే వైటమిన్ డి అని, B12 అని, ఇవన్నీ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. వీటన్నిటిని అబ్జర్వ్ చేయాల్సింది ఎవరు? మీ గట్ అంటే మీ ఇంటెస్టైన్స్. ఓకే. సో జనరల్ సరే సింపుల్గా వైటమిన్ డి తగ్గితే మీకు హెయిర్ ఫాల్ అవుతుందని చాలామందికి తెలుసు. సో విటమిన్ డి తగ్గింది అంటే మీరు ఎండకి వెళ్తున్నారు. ఎండకి వెళ్ళినప్పుడు విటమిన్ డి ఎక్కడికి వస్తుంది? మీ స్కిన్లోకి వస్తుంది. ఇది ఎక్కడ యాక్టివేట్ అవుతుంది? దిస్ ఈజ్ ఇన్యాక్టివ్ ఫామ్. ఇది యాక్టివ్ అయ్యేది ఎక్కడి? మీ లివర్లో. ఫైన్. ఇప్పుడు లివర్లో మీ విటమిన్ డి అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అయితేనే మీకు అప్పుడు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే విటమిన్ డి మీకు బాడీలోకి వచ్చింది కాబట్టి. అలానే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, మీ బాడీ అబ్జర్ప్షన్ తీసుకోవాలి. మీరు ఎన్ని టాబ్లెట్లు, ఇప్పుడు కొంతమంది విటమిన్ టాబ్లెట్లు, సప్లిమెంట్స్ వేస్తూ ఉంటారు, అవి ఎక్కడికి పోతూనే తెలియదు, జుట్టు మాత్రం పోతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మగవాళ్ళలో అనుకోండి బట్టతలు వస్తుంది. సో బట్టతలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయలేము. ఇంకొకటి చాలామంది బట్టతల మీద జుట్టు మొలిపిస్తారు అంటే అస్సలు మొలిపించరు. ఇట్స్ అన్సైంటిఫిక్. అట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఫిల్మ్ స్టార్స్, ఈవెన్ మీకు ట్రీట్ చేసే డాక్టర్ హెయిర్ ఉంటుందా? అందరికీ చాలామందికి హెయిర్ ఉండట్లేదు. మరి మీరు ఎట్లా ఈ కాస్మెటిక్స్లు పెట్టేస్తే మీకు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, లేకపోతే ఏదో ఆయిల్ పెట్టేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, లేకపోతే ఏదో షాంపూ అంటే హెయిర్ ఫాల్ షాంపూస్ అని ఉంటాయి. సో ఈ షాంపూస్ వాడితే మీకు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. ఎట్లా నమ్ముతారండి? మీకు ఇంటర్నల్గా రూట్ను మీరు హెల్దీ చేయకుండా ఎంతసేపు పైన అప్లై చేసుకుంటూ పోతే అవి ఏం చేస్తాయి? మీకు డాండ్రఫ్ ఉంటే సరే పైన ఏదో ఆయిలో లేకపోతే ఏదో షాంపూనో పెట్టారు, అది ఒక రోజు క్లీన్ చేస్తుంది, రెండో రోజు క్లీన్ చేస్తుంది. కానీ మీరు అలానే ఎక్కువ షాంపూస్ ఇవి చేసుకుంటూ పోతే స్కాల్ప్ డ్రైనెస్ స్టార్ట్ అయిపోయి దెన్ ఇట్ ఈస్ టర్న్డ్ యాజ్ యువర్ డాండ్రఫ్. డాండ్రఫ్ అంటే ఏం లేదు, మీకు అలర్జిక్ డాండ్రఫ్స్ ఉంటాయి. నార్మల్ స్కాల్ప్ డ్రై అవ్వడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. ఓకే. ఇంతకుముందు చెప్పిన డీహైడ్రేషన్ వల్ల కూడా మీకు డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్కాల్ప్ డాండ్రఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాండ్రఫ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలల వరకు మీకు డాండ్రఫ్ కంటిన్యూస్గా వస్తుంది అని అంటే ఇట్స్ ఓకే. మీరు ఏదో హోమ్ టిప్సో లేకపోతే హోమ్ రెమెడీసో జనరల్గా ఏవో వాడుకుంటే కొంతమందికి తగ్గుతుంది, ఫైన్. కానీ కొంతమందికి ఏమవుతుందంటే 3 నెలల కంటే ఎక్కువగా మీ స్కాల్ప్ అంతా డ్రై అయిపోవడము, రెడ్గా మారిపోవడము, ప్యాచెస్ లాగా మారిపోవడము, ఈవెన్ ఐబ్రోస్లో కూడా మీకు ఈ పౌడర్ లాగా అంటే లైక్ కొంతమంది పౌడర్ అంటారు, కొంతమంది డాండ్రఫ్ అంటారు. సో ఇది మీకు ఐబ్రోస్లో కూడా కనపడము. దీస్ ఆర్ ఇండికేటింగ్ యువర్ నాట్ ఓన్లీ ఈ డ్రైనెస్ అని కాదు, అలర్జిక్ రియాక్షన్స్ ఇవి. ఓకే. అంటే స్కిన్ అలర్జిక్ రియాక్షన్స్. వీటిలో పర్టికులర్గా మనం చూసే ఏంటంటే స్కాల్ప్ డర్మటైటిస్ అని అంటాం, ఎగ్జిమా అంటాం సింపుల్గా. కొంతమందికి ఇంకా ఆటోఇమ్యూన్ కండిషన్స్లో ఏమవుతుంది, స్కాల్ప్ సోరియాసిస్ కూడా వస్తుంది. చాలామంది ఈ డాండ్రఫ్ అని వదిలేసి 6 నెలలు సంవత్సరం వదిలేసి ఆ హెయిర్ అంతా పోయి మొత్తం ప్యాచెస్ లాగా అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే అది ఎగ్జిమానో సోరియాసో అని చెప్పేసి ఇంకా సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో డాండ్రఫ్ అనేది స్టార్టింగ్లోనే మీరు రిజాల్వ్ చేసుకోవాలి. మరి ఎందుకు వస్తుంది డాండ్రఫ్? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గినప్పుడు వస్తుంది, వైటమిన్ డి తగ్గినప్పుడు వస్తుంది, మీకు ఈవెన్ ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్ డ్రై
అంటే డిహైడ్రేషన్ వల్ల వస్తుంది. ఇవన్నీ కూడా రీజన్స్. విటమిన్ సి తగ్గడం వల్ల వస్తుంది. ఓకే. సో ఇవన్నీ వచ్చినప్పుడు నిజంగా సార్ మెడికల్గానే టాబ్లెట్స్ యూస్ చేస్తూనే తగ్గించుకోవచ్చు అంటారు ఇవి? నేను ఇప్పుడు టాబ్లెట్స్ యూస్ చేయొద్దని చెప్తున్నా యాక్చువల్లీ. నేను ఇప్పుడు మాట్లాడేది మీకు 4 బాడీ గార్డ్స్ అని చెప్పాను. అవును. ఫస్ట్ బాడీ గార్డ్ ఎవరు? మీ బ్లడ్ ఇంత ముందు చెప్పినట్టు. సో ఐరన్, ఫెరిటిన్, హిమోగ్లోబిన్ పెంచుకోవాలి. దీనికి మెడిసిన్ కాదు కదా, దీస్ ఆర్ సప్లిమెంట్స్. ఐరన్, మీకు ఐరన్ రిచ్ ఫుడ్ తినండి, అయిపోయింది కదా అక్కడ, మళ్ళీ మీకు మెడిసిన్ ఎందుకు? అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే హెవీగా తీసుకుంటారు. ఇప్పుడు ఐరన్ ఫుడ్స్ తీసుకోమన్నారని ఏకదంగా మొత్తం ఐరన్ ఫుడ్డే తీసుకుంటారు. అలా ఓవర్ డోస్ అయినా కానీ దాన్ని ఏమైనా రియాక్షన్ వేరే అవుతుంది అంటారు కదా సార్? ఇప్పుడు మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, లైన్లోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ బాడీ గార్డ్ అని చెప్పాను మీకు. మీ గట్ అబ్జార్ప్షన్ అని చెప్పాను. మీరు ఐరన్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. లేదు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, ఫుడ్ ద్వారా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మీ బాడీ అబ్జార్బ్ చేయాలి ఫస్ట్. మీరు తీసుకుంటే ఎక్కువైపోతుందా అనుకుంటున్నారు. ఎక్కువైపోయిందంతా కూడా ఏమవుతుంది, మీ బ్లడ్ డిటాక్సిఫికేషన్ చేసేస్తుంది. ఓకే. సో ఎక్కువ కూడా కాదు, మీకు అబ్జార్బ్ అవ్వట్లేదు ఫస్ట్ థింగ్. సో డయటరీ ఫుడ్ ద్వారా వచ్చింది మ్యాక్సిమం మీకు ఎక్కువ అవ్వదు. ఓకే. మీకు సప్లిమెంటేషన్ ద్వారా, ఓవర్ సప్లిమెంటేషన్ ద్వారా తీసుకుంటే మాత్రమే అది రియాక్షన్ ఎక్కువ అయిపోతాయి. ఓకే. సో దానివల్ల మళ్ళీ వేరే డిసీజ్ వస్తాయి, అది పక్కన పెడతాము. ఇప్పుడైతే మీకు ఓన్లీ ఫుడ్ ద్వారా మాత్రమే ఇవన్నీ కంట్రోల్ చేసుకోండి మీరు. నేను ఎప్పుడు కూడా హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పను. ఫైన్. ఎందుకంటే హెయిర్ ఫాల్ మగవాళ్ళలో తగ్గడం అనేది 40% కేసెస్ కూడా సక్సెస్ రేట్ ఉండదు. అంత ఆడవారిలో సార్? ఆడవాళ్ళలో 90% సక్సెస్ రేట్ ఉండదు. బికాజ్ ఎందుకంటే ఆడవారిలో ఏంటంటే పర్టికులర్గా హెయిర్ ఫాల్ మీకు డ్యూ టు హార్మోనల్ చేంజెస్, ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల, ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చువేషన్స్ వల్ల, కొంతమందికి ప్రొలాక్టిన్, ఇట్లా ల్యూటనైజింగ్ హార్మోన్, కొన్ని ఫిమేల్ హార్మోన్స్ ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల, అండ్ పీసీఓఎస్ అని అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, వీటి వల్ల, అండ్ థైరాయిడ్. ఈ థైరాయిడ్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇవి ట్రీట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో ఫిమేల్స్లో ట్రీట్ చేయడం ఈజీ, మగవాళ్ళకు ట్రీట్ చేయడం చాలా కష్టం. నేను అందుకోసమే హెయిర్ ఫాల్ కేసెస్ మగవాళ్ళకి ఎక్కువగా తీసుకోండి. ఓకే. ఫిమేల్స్ అయితే ఖచ్చితంగా మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునే ఫుడ్లో ఏమేమి చేంజెస్ తీసుకోవాలి, ఏమి యాడ్ చేసుకోవాలి అంటారు? మీరు సరే ఫుడ్లో మీకు ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఇంతకుముందు చెప్పినట్టు. అంటే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్స్ అంటే ఏంటి, సింపుల్గా ఎగ్ వైట్ కూడా ప్రోటీనే. లేదు వెజిటేరియన్స్ అనుకోండి, రాజ్మా కానీ, శనగలు కానీ, పప్పు దినుసులు కానీ, ఆకుకూరలు కానీ, వీటిల్లోంచి మీకు ఈవెన్ పన్నీర్ కానీ, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్సే. నాన్ వెజ్ అయితే ఈజీ, మీకు చికెన్ కానీ, చికెన్లోంచి ప్రోటీన్ వస్తుంది, ఎగ్స్లోంచి ప్రోటీన్ వస్తుంది, అండ్ మీకు ఎల్లోలోంచి గుడ్ ఫ్యాట్ వస్తుంది. చాలామందికి ఇంకో డౌట్, ఎగ్లో ఎల్లో తినొచ్చా లేదా? ఖచ్చితంగా తినాలి, ఎందుకంటే దానిలో హెల్దీ ఫ్యాట్ అది. సో అది తింటే మీకు ఇంకా ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఆపేయాలంటారా? అది ఫ్యాట్, ఇక్కడ ఫ్యాట్ గురించి మాట్లాడితే మనకి ఇంకా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ఫ్యాట్ ఈజ్ గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి. ఓకే. గుడ్ ఫ్యాట్ అనేది ఏంటంటే మీకు ఎల్లో వైట్లోంచి వస్తుంది, ఘీలోంచి వస్తుంది, ఆవు నెయ్యిలోంచి మీకు హెల్దీ ఫ్యాట్ వస్తుంది. ఇవి రెండు హెల్దీ ఫ్యాట్స్. మీరు అనుకుంటారు మీ బాడీలో ఆల్మోస్ట్ 60% ఫ్యాట్ మీ బాడీలోనే ప్రొడక్షన్ అవుతుంది. ఓకే. అవర్ బాడీ ఈజ్ మేడ్ విత్ ఫ్యాట్ ఓన్లీ, ఇట్స్ ఎ గుడ్ ఫ్యాట్. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు, చెడ్డ ఫ్యాట్ గురించి అంటున్నాం కదా. అంటే ఎల్లో తింటే ఏమో అయిపోతుంది, ఎల్లో తింటే ఏం కాదు. మీరు రైస్ రెగ్యులర్గా ఎక్కువ తీసుకోవడము, అంటే కార్బోహైడ్రేట్స్ అంటున్నాం. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కావచ్చు, చపాతీ, దోశ, ఇడ్లీ, ఇవి ఏవైనా కార్బోహైడ్రేట్స్ కింద తీసుకుంటాం. ఇవి రెగ్యులర్గా మల్టిపుల్ టైమ్స్ స్నాకింగ్ ఎక్కువ చేయడం వల్ల ఇవి చెడ్డ ఫ్యాట్ కింద కనబడతాయి. మనం ఏం చేస్తామంటే ఎల్లో తినండి అంటే భయపడతాము, రైసు, చపాతీ, దోశ, ఇడ్లీ, సాంబార్ అన్నీ తినుకుంటూ పోతాం, పిజ్జాలు, బర్గర్లు. ఇవి మీకు చెడ్డ ఫ్యాట్. ఓకే. ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి థర్డ్ బాడీ గార్డ్, మన 2 బాడీ గార్డ్స్ గురించి మాట్లాడినాం. థర్డ్ బాడీ గార్డ్ ఎవరంటే మీ స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటికల్లీ మీ బ్లడ్ అనేది, బ్లడ్లో జింక్, ఐరన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు ఎప్పుడైతే మీ బ్రెయిన్లోంచి కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ప్రెషర్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా ప్రెషర్ వల్ల మీ స్ట్రెస్ ఎక్కువైపోతున్నప్పుడు ఆటోమేటికల్లీ మీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్ చేయాల్సింది ఏంటి, మీ స్ట్రెస్. ఫోర్త్ బాడీ గార్డ్ ఎవరంటే స్లీప్. సో స్ట్రెస్కు న్యాచురల్ మెడిసిన్ ఏంటంటే స్లీప్. ఓకే. నిద్ర ఎవరు కరెక్ట్గా పోతున్నారు ఈ జనరేషన్లో చెప్పండి నాకు. ఛాన్సే లేదు. 1కు ముందు ఎవరైనా పడుకుంటున్నారా?
మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళు. ఇంకా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎట్లా నిద్ర పట్టదో అది పక్కన పెడదాం. చిన్న పిల్లలను కూడా అపార్ట్మెంట్స్లో 10:30, 11 వరకు ఉంటున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి 6:30, 7కి బస్కి వెళ్ళాలి వాడు. నిద్ర ఎట్లా సరిపోతుంది? చాలామంది నాకు స్ట్రెస్ లేదు సార్ అంటారు, ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు అని అంటారు. కానీ ఓకే, మీకు ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, కానీ మీరు రోజు స్ట్రెస్ని యాడ్ చేసుకుంటూ పోతున్నారు. సో మళ్ళీ దీనికి తోడు స్క్రీన్స్ చూడడం, నైట్ టైంలో నిద్ర సరిగా పోకపోవడం, ప్రాపర్ స్లీప్ లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇక్కడ స్ట్రెస్ అనట్లేదు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటున్నాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మీ సెల్స్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే మీ హెయిర్ సెల్స్ను డ్యామేజ్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే మీ సెల్స్ను డ్యామేజ్ చేస్తాయి సింపుల్గా. దానిలో హెయిర్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇవి 4 మీరు న్యాచురల్గా కరెక్ట్ చేసుకోవాల్సినవి. న్యాచురల్గా చేసుకోవచ్చు ఇవి కూడా. అండ్ మీకు వీటితో పాటు హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ఫైన్. హోమియోపతిలో మీకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈవెన్ మేల్స్ కూడా స్టార్టింగ్లో వస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ చూపిస్తాము. ఇంకా మొత్తం ఫ్రంటల్ పోయింది, మధ్యలో పోయింది, అంతా పోయింది అన్నట్టు ఏం చేయలేం. కానీ వాళ్ళందరికీ ఇవి తినండి అని చెప్తాము. అండ్ ఫుడ్లో కొన్ని మేము యాడ్ చేస్తాము తినండి అని చెప్పేసి. ఫిమేల్స్లో అయితే ఖచ్చితంగా హార్మోనల్ చేంజెస్ ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని ట్రీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.